1997 ఏప్రిల్ 6వ తారీఖు జరిగిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. గద్దరన్నపై కాల్పులు కూడా జరిగినాయి అనమాట. చంద్రబాబు నాయకత్వంలో జరిగిన అక్కడ ఉన్నప్పుడు భువనగిరిలో జరిగిన ఈ సభలో కూడా గద్దరన్నపై కాల్పులు జరిగినాయి. మన దగ్గర ఇప్పుడు స్టేట్ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్ల నాయక్ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తేనే. ఇప్పుడు గద్దరన్న మీద జరిగిన కాల్పుల విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఏప్రిల్ 6వ తారీఖున జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పెత్తనం నడుస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మొత్తం చంద్రబాబు నాయకత్వంలో కావచ్చు, మిగతా ఇటు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి నాయకులు ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన వాళ్ళ కంట్రోల్లోనే అప్పుడు పెత్తనం ఉండేది. తెలంగాణ నుంచి ఆ పార్టీలో కూడా ఎమ్మెల్యేలు ఎవరు కావాలనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసేటటువంటి పరిస్థితిలో ఉండేది. అంటే ఒక రకంగా తెలంగాణ వలస ప్రాంతంగా ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప మా నిధులు నియామకాలు మా వాటా మాకు రాదు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. మొదటి సభ భువనగిరిలో జరిగింది. దానికి గద్దరన్న నాయకత్వం వహించాడు. ఆ రోజు గద్దరన్న చాలా స్పష్టంగా చెప్పిండు, రాజీ లేని ప్రజా పోరాటాల ద్వారానే రాష్ట్రాన్ని సాధించుకుందామని. అప్పటికి టీఆర్ఎస్ పుట్టలేదు, టీఆర్ఎస్ పార్టీ లేదు. అటువంటి క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి పాలకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా పెత్తనం పోతుంది అని భావించినటువంటి వాళ్ళు గద్దరన్నను టార్గెట్ చేసి దాడి చేయించినటువంటి పరిస్థితి ఉంది. స్పష్టంగా గద్దరన్న చేసినటువంటి ఆరోపణ కానీ, ఆ రోజు ఉన్నటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు చేసినటువంటి ఆరోపణ కానీ, అంతకుముందు చాలాసార్లు గద్దరన్న నేను చంపుతాం అనేటటువంటి పద్ధతిలో గ్రీన్ టైగర్స్, బ్లాక్ టైగర్స్, రెడ్ టైగర్స్ పేరు మీద బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైగర్స్ మీద ప్రతిసారి ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, ఎంక్వైరీ చేసిండ్రు, ఇంతవరకు తేల్చనటువంటి పరిస్థితి ఉంది. కానీ కాల్పులు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ ఏం చెప్పిందంటే, ఎవరు కాల్పులు చేసి ఉంటారంటే ఆ ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు చెప్పినటువంటి వాళ్ళు 4 అంశాలు చెప్పారు. ఒకటి, గద్దరు తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి తెలంగాణ వ్యతిరేకులు ఆయన మీద దాడి చేసేటటువంటి అవకాశం ఉంది. రెండోది, ఆ రోజు ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి నక్సలైట్ పార్టీలో పోరాటం చేసి ఎన్కౌంటర్లో చనిపోతున్నటువంటి వాళ్ళ శవాల్ని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పేటటువంటి పనిని గద్దరన్న పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒక కుటుంబంలో సభ్యుడు చనిపోతే శవాన్నైనా ఆయన కుటుంబ సభ్యులు చూసుకోవాలి కదా, దాన సంస్కారాలు చేసుకోవాలి కదా అని చెప్పి ఆయన చనిపోయిన ఎన్కౌంటర్ల కాడికి పోవడం, ఆ కుటుంబ సభ్యులకు తీసుకొచ్చి వాళ్ళ శవాలను ఇవ్వడం, శవాల స్వాధీన కమిటీ ఒకటి పెట్టి ఆ కమిటీ తరఫున పెద్ద ఎత్తున తిరిగినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు అది నచ్చనటువంటి వాళ్ళు దాడి చేసేటటువంటి అవకాశం ఉందనేటటువంటిది కూడా ఆ రోజు ఇచ్చినటువంటి పోలీసులు తేల్చినటువంటిది. మనకున్న సమాచారం ప్రకారం గద్దరన్న తెలంగాణ కోసం పోరాడుతున్నారు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. అది నచ్చక చంద్రబాబు నాయుడే ఈ దాడి చేయించారని చెప్పి కూడా కొంతమంది అనుకున్నారు. అప్పుడు సర్క్యులేట్ అయింది. అదే కదా, ఆ రోజు జనరల్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి దాడికి ఎవరు చేసిరనేది తేల్చినంత వరకు ప్రభుత్వ పెద్దది ఎవరైతే ఉంటారో, ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత వహించాల్సి ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది చాలాసార్లు చెప్పాం. లేదు ఆయన బాధ్యుడు కాదు అంటే ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది కదా, స్టేట్ నడిపించేటటువంటి వ్యక్తి మీద ఉంటుంది కదా. అంటే ఇంతవరకు పట్టుకొని శిక్షించడం అనే తర్వాత ఎవరు చేసిందంటే తేల్చలేకపోయినారు ఇప్పటిదాకా. అందుకనే ఇవాళ నేనేమంటున్నా అంటే, గద్దరన్న ఒక అభిమానిగా లక్షల మంది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం భారతదేశం వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆయన అడుగుతున్నది ఏంటంటే, సరే 30 సంవత్సరాలు గడిచిపోయింది, బహుశా దాడి చేసినటువంటి వాళ్ళు కూడా బతుకున్నారో చచ్చిపోయారో తెలియదు, కానీ ఎవరు దాడి చేసిర్రు అనేటటువంటిది తేలాల్సినటువంటి అవసరం అవుతుంది కదా. ఎవరు పురమాయించారు, ఎవరు ఫిజికల్గా పాల్గొన్నారు, మైండ్ ఏమంది, తుపాకీ ఏమంది అనేటటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది కదా. అది ప్రభుత్వ తుపాకా, ప్రైవేట్ వ్యక్తులు నడిపించినటువంటి తుపాకా, నడిపిస్తే ఎవరు పీల్చిరు అనేటటువంటి తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే చరిత్రలో ఇంత పెద్ద పోలీస్ యంత్రాంగం ఉండి, ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉండి, రాజ్యాంగబద్ధ సంస్థలు ఉండి, ఇన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెంట్లు ఉన్న తర్వాత కూడా ఒక్క కాల్పులు జరిగినటువంటిది, ప్రజలు కోరుకునేటటువంటి ఒక కళాకారుని మీద కాల్పులు జరిగితే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు బయటికి తీయలేము అంటే ఇది కంప్లీట్ మన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కింద వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. అవసరం ఉంటుంది. దీని వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉండొచ్చు అనుకోవచ్చు. రాజకీయ ప్రేరేపితం లేకపోతే అప్పుడే తేలిపోయేది. ఇది రాజకీయ ప్రేరేపితం ఉన్నది కాబట్టి ఇది తేలకుంటున్నది. ఇది రాజకీయపరమైనటువంటి అంశం. ఎందుకంటే గద్దరన్న పేదల పక్షాన్ని నిలబడుతుంది, పేదల పక్షాన కొట్టాడినటువంటి వ్యక్తి. ఇవాళ ఎటువంటి సందర్భం వచ్చిందంటే, పేదోని పక్షాన మాట్లాడేటోళ్ళంతా అర్బన్ నక్సలైట్ అనే థియరీని తీసుకొస్తున్నారు. స్వయాన ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వాళ్ళు రాహుల్ గాంధీనే అర్బన్ నక్సలైట్ అంటున్నా ఉన్నాడు.
అంటే పేదల పక్షాన మాట్లాడేటటువంటి వాళ్ళు, పేదల పక్షాన సమస్యల్ని చెప్పేటటువంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్లుగా కనబడుతున్నటువంటి కాలంలో ఇవాళ దాన్ని తేల్చేటటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను అనుకోను. కానీ దాని మీద ప్రజల తరపున ఆ ప్రశ్న ఎప్పుడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలేంటి, ప్రజల ప్రయోజనమా వ్యక్తిగత ప్రయోజనమా అనేటటువంటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇదైతే ఎప్పటికీ ఉంటుంది ఈ ప్రశ్న. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా ఎవరు కాల్చారు ఏంది అనే దాన్ని కూడా పట్టుకునే అవకాశం ఉందంటారా? అంటే నేను వ్యక్తిగతంగా అది పట్టుకోవాలి. అసలు కనీసం ఎవరు కాల్చారనేది అడగాల్సినటువంటి అవసరం ఉంది, తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మిగతా మిత్రులందరినీ కూడా కోరాను. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గద్దర్ గారికి చాలా గౌరవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి సంబంధించి ఇచ్చేటటువంటి నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ అవార్డు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. గద్దర్ ఫౌండేషన్ కోసం ప్లేసు, అదేవిధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాం అనేటటువంటి మాట డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని గద్దర్ గారికి ఇస్తున్నప్పుడు గద్దర్ మీద కాల్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరో కూడా మనం తేలిస్తే చరిత్రలో అదొక మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ డీజీపీ గారికి కానీ వ్యక్తిగతంగా కలిసి నేనే ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటికైనా బయటకు తీసుకొస్తే మంచిగా ఉంటుంది అనేది మాట్లాడదాం. అది కూడా థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.